ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. ఆయన ఒక కుప్పం నియోజకవర్గం గురించే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని నియోజకవర్గాలకి, అది కర్నూలు అవనే, అనంతపూర్ అవనే, ప్రతి ఒక్క జిల్లాకి ఆయన ఏ ఇండస్ట్రీ తీసుకొస్తే దానికి భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనతో ఆయన అట్లానే ఐటీ రంగాన్ని, వైజాగ్ అని, కుప్పంకి చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఇది అంటూ కాకుండా అన్నీ ఆయన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. అది మన కుప్పం ప్రజలు చేసుకున్న మన అదృష్టం అని భావిస్తున్నాను. అట్లానే అనంతపూరు ఆటోమొబైల్ ఇండస్ట్రీగా, అట్లా ప్రతి ఒక్క నియోజకవర్గం ముందల యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన హైదరాబాద్ గురించే ఆలోచించి, అప్పుడు ఒట్టి హైదరాబాద్ ఒక్కటే ముందుకెళ్ళింది. అది ఆయన నేర్చుకుంది. అది ఆయన చేయట్లేదు. చేయకుండా ప్రతి ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చెంది అక్కడ ఉండే ప్రజలు వాళ్ళు లబ్ధి పొందాలి, వాళ్ళ భూములు రేట్లు కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలని ఆలోచించి ఆయన ముందుకి వెళ్ళారు. అట్లానే ఆయన ఎలక్షన్ అప్పుడు సూపర్ 6 అనేది ఆయన డిక్లేర్ చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత, సీఎంగా అయిన తర్వాత, ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సూపర్ 6 పథకాలు అనేది తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన హామీ మీకు అందరికి అందుతున్నాయా లేవా? అవి చెప్పండి. హామీలు మీకు అందుతున్నాయా? ప్రజలకి అందుతుందా? అది ముఖ్యం. నీళ్ళు వస్తాయమ్మా. మీరు ఒక్క నీటి గురించి ఆలోచించటం కాదు, ఇంకా పెద్ద ఆలోచించాలి మనం. అర్థమైందమ్మా? అట్లానే ఎన్టీఆర్ భరోసా ద్వారా 39,846 మందికి 422 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది మన ప్రభుత్వం. అట్లానే దీపం పథకం కింద 1,433 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. తల్లికి వందనం ద్వారా 32,973 మందికి విద్యార్థులు 42.10 కోట్ల రూపాయలు లబ్ధి పొందుతున్నారు. స్త్రీ శక్తి మహిళలు 37.33 లక్షల ఉచిత బస్సు ప్రయాణాలు ద్వారా 27,853 ఉచిత ప్రయాణాలు జరుగుతుంది ప్రతిరోజు. అన్నదాత సుఖీభవ కింద 36,473 మందులు రైతులకి 67.0 కోట్ల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది. అట్లానే అన్నా క్యాంటీన్, ఆకలి ఎక్కడ ఉండకూడదని ఆయన అన్నా క్యాంటీన్ అనేది పేద ప్రజలకి కోసం ఆయన ముందుకి తీసుకెళ్లారు. ముందలుండే ప్రభుత్వం ఏమి ఇచ్చిందని ఎవరైనా ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు నోరిప్పితే వాళ్ళు ఊరుకునేవారు కాదు. మీరు నోరిప్పితే ఇవాళ ఉన్నారా, రేపు ఉంటారో లేదో మీకు తెలియని ఆ టైంలో మీ అందరూ అది మర్చిపోకూడదు. ఇవాళ మీ ప్రభుత్వం మీ గడప దొక్కుతాంది కనుక మీరు ఇట్లా మాట్లాడకూడదు. ఉండేది ఇంకా ఆలోచించి పెద్ద గురించి మీరందరూ ఆలోచించాలి. ఇప్పుడు ఆయన నీటి గురించి మాట్లాడుతున్నారు. అది ఆలోచించే 732 కిలోమీటర్లు ఒక కెనాలు శ్రీశైలం నుంచి కృష్ణమ్మ తల్లిని మన కుప్పానికి, మన ప్రజల కోసం ఆయన తీసుకొచ్చారు. 3,600 కోట్ల రూపాయలు ఖర్చుతో. అది మనం మర్చిపోకూడదు. తద్వారా మన అన్నదాతలకి 6,000 ఎకరాలకి నీరు అందిస్తున్నారు. అట్లానే 4 లక్షల మందికి మంచి నీటి సరఫరా ఇస్తున్నారు. అది మనం మర్చిపోకూడదు. అట్లానే కృష్ణ జలాలు ద్వారా 110 చిన్న చెరువులు నిండినాయి. ఇంకా కూడా అక్కడితో అయిపోయిందని నేను అన్నా. ఇంకా కూడా 400 చెరువులు ఉన్నాయి నిండటానికి. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారికి తెలియక కాదు, నేనే మాట్లాడుతున్నానంటే ఆయన ఇంకెంత ఆలోచనతో ఆయన ఉంటారో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరం
నీరు లేకుండా అందరం ఒక కుప్పమే కాదు, యావత్ భారతదేశం ఇలినో ఎదుర్కొంటుంది. దాని ద్వారా మనకి వర్షాలు ఈ సంవత్సరం ఎంతవరకు పడుతుందో మనందరికీ తెలియదు. మనం ఒట్టి వరుణ దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం, ఆయన కనుకరించాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే మండ్యాల మడుగు గ్రామం పంచాయతీలోని ₹1 ద్వారా సిమెంట్ రోడ్లు ఇప్పటి వరకు వేశారు. అట్లానే 30 లక్షల రూపాయలు ఖర్చుతో పూడిబడి చెరువుని రిపేర్ చేశారు. 15 లక్షలతో ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ రిపేర్ చేశారు. ఇప్పుడు అన్నట్టు తప్పకుండా మీరు అన్న ఎలిమెంటరీ స్కూల్ గురించి తప్పకుండా నేను మన కలెక్టర్ గారికి చెప్పి ఏం చేయొచ్చో తప్పకుండా అది చేస్తాను. అట్లానే సూర్య ఫండ్ కింద SC/ST కాలేజ్ సోలార్ ఫెన్స్ ఉచితంగా మన ప్రభుత్వం అందజేయబడుతుంది. అట్లానే తల్లికి వందనం ద్వారా ఈ గ్రామం ఒకటి గురించే నేను మాట్లాడుతున్నాను. 455 మందికి 68,25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లానే పెన్షన్ ద్వారా 493 మందికి పెన్షన్ను లబ్ధి పొంది దీని ద్వారా 21,70,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే అన్నదాత సుఖీభవ గురించి ఆ స్కీమ్ దగ్గర 493 మంది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడితోనే ఆగదు. మన ప్రభుత్వం ఏదో ఇచ్చేసాం గ్రామంతో మన పని అయిపోయిందని ఎప్పుడు అనుకోదు. చంద్రబాబు నాయుడు ఏది అనుకున్నా తప్పకుండా అది గ్రామం వరకు అందేలాగా చూస్తారు. అట్లానే మార్కెట్ యార్డ్స్ కానీ మీ రోడ్ల మీద లైట్లు కానీ కొన్ని మిస్ అయి ఉండొచ్చు. తప్పకుండా అది కూడా నేను కలెక్టర్ గారికి చెప్తాను. చిన్న చిన్న రోడ్లకి 1-2 ఇళ్ళకి లైట్లు కూడా లేకుండా ఉన్నాయి. అది కూడా నాకు తెలుసు. నేను ఒకసారి కలెక్టర్ గారికి అది గుర్తు చేస్తాను. అట్లానే టూరిజం, ఈకో టూరిజం ద్వారా మన కుప్పం చాలా ముందుకెళ్తుంది. దాని ద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు లబ్ధి పొందుతారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం మన కుప్పం నియోజకవర్గంలో వాతావరణం చాలా బాగుంటుంది, పొల్యూషన్ ఫ్రీ. అదే సిటీలో ఉండేవాళ్ళు ఆ పొల్యూషన్ ఫ్రీ ఎక్కడుంది, మనకి ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుంది కొన్ని రోజులు సెలవులు కానీ అట్లాంటి ఊర్లు ఎత్తుకుతారు. తప్పకుండా మన కుప్పం ఆ మ్యాప్లో ఉంటుందని నేను తప్పకుండా అది నేను అనుకుంటున్నాను. దీని ద్వారా ఉద్యోగాలు లబ్ధి పొందుతారు మీ పిల్లలు. అది గుర్తుంచుకోండి. వాళ్ళకి ఆ టూరిజంలో హోటల్స్ వస్తాయి, పార్కులు వస్తాయి. వాటికన్నిటికీ మనుషులు కావాలి పని చేయటానికి. అట్లానే మీ పిల్లలకి ఉద్యోగాలు కావాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని దొరికే ఆ ఉద్యోగాలు మీరందరూ ట్రైనింగ్ అయి మీ పిల్లలు ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే దేవా టెంపుల్స్ రిపేర్లు, అట్లానే ఇప్పుడే నేను చెప్పాను 30 పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అది మీ గ్రామ ప్రజలు దగ్గరలో ఉండాలని మీరు కోరుకోకూడదు. సిటీలో అయితే మీకు తెలీదు, నేను మీకు ఇవన్నీ తెలియజేస్తున్నాను. ఏంటంటే సిటీలో అయితే బాంబే కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా పెద్ద సిటీలో ఉద్యోగాలు దొరికినప్పుడు వాళ్ళు 1.5 గంట 2 గంటల ప్రయాణాలు ఆ ఉద్యోగం కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ సుఖం కోసం, పొట్ట నిండటానికి వాళ్ళంత దూరం ప్రయాణం చేస్తున్నారు. అట్లానే మీరందరూ కూడా మన గ్రామం పక్కనే ఉండాలని మీరు కోరుకోకూడదు. ఎక్కడ దగ్గరికి వచ్చిందో ఆ పెద్ద ఇండస్ట్రీలో మీరందరూ మీ పిల్లలు ట్రైనింగ్ అయ్యి స్త్రీలకు కూడా ఉద్యోగాలు అవుతాయి. మొన్న నేను పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇండస్ట్రీ చూశాను, గార్మెంట్ ఇండస్ట్రీ. దాంట్లో ఏం లేదు, మా NTR ట్రస్ట్లో ఎట్లా మేము టైలరింగ్ కోర్స్ ఉచితంగా ఇస్తున్నామో మహిళలకి, దాంట్లో
ఆ ఇండస్ట్రీలో మీరు మా ఎన్టీఆర్ ట్రస్ట్లో కూడా మీరు నేర్చుకోవచ్చు టైలరింగ్ ఉద్యోగం. అక్కడ మీ అందరికీ ఉద్యోగాలు లబ్ధి పొందుతారు. అది మిమ్మల్ని అందరినీ కోరేది. మా ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా మహిళల కోసం చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్తున్నాం. మీరందరూ తప్పకుండా మహిళలు, అది ఉచితమే, దాంట్లో డబ్బు ఏమీ మేము ఛార్జ్ చేయం, మీ దగ్గర నుంచి మేమేమీ తీసుకోం. దాంట్లో మహిళలు చేరి తప్పకుండా మీరు ట్రైనింగ్ అయ్యి మీ కుటుంబం కోసం, మీ కాళ్ళ మీద మహిళలు మీకోసం మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఫస్ట్ ముందల మీరు సుఖంగా ఉండాలి. మనం సంతోషంగా ఉంటే మనం తిరిగి మన కుటుంబానికి స్త్రీలను సంతోషం వాళ్ళకి మనం పంచగలం. సో అందుకే స్త్రీలు ముందల మీ గురించి ఆలోచించండి. ఎప్పుడు మనం మన పిల్లలు కానీ మన భర్తల గురించి కానీ మనం కాదు, మీ గురించి, మీ సంతోషం గురించి మీరు ఆలోచించండి. మీకు సంతోషం ఎప్పుడు ఉంది? మీరు 10 రూపాయలు స్వయంగా మీరు సంపాదించుకుని మీ భర్తని అడగకుండా మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. అవునా కాదా? అది నేను కోరేది ప్రతి ఒక్క మహిళ దగ్గర నుంచి. సో మరొక్కసారి లేట్ అయినా ఇక్కడ మీరందరూ ఓపికగా కూర్చుని నా కోసం వెయిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి, ఈ గ్రామ ప్రజలకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం.